ఆ, పూలని తీసుకొని పోతారు వీళ్ళు. అది చెప్పలే గంటే గంటే అని. ఆ గంటే తెచ్చారు, ఒక గంట తెచ్చారు. అవుతుందా? కానీ ఆ, చూడండి అమ్మా, పూలు పూలు కొనుక్కోండి. ఏపిలా పూలు కొనుక్కో. పూలు తీసుకోవాలి. పూలు తీసుకొని ఆ 15 రోజులు అయింది పూలకు రాక, ఇయ్యాలని వచ్చాను నేను. అందుకని గిరాకీ లేదేం లేదు. అందరు ఎత్తుకోపండి పూలని. పడిపిల్ల పూలు పడుకో, పూలు తీసుకోపో. ఇక్కడ పూలు అన్నట్లే మిగిలిపోయినాయి బాబు. లేవు పూలు అన్నీ. దండనా ఇలా పెట్టుకోవాలా? దండ వేసుకున్నా కదా. సూపర్ ఉన్నా, సూపర్ ఉంటాం. ఏం చెప్పాలి, ఇంకా చెప్పడం అయిపోయింది. పూలకు గిరాకీ లేదు అస్సలుకు. 15 రోజులు ఊరికి వచ్చినా తెచ్చినవన్నీ అట్లే ఉన్నాయి ఈడ. బయట దేశాన యుద్ధాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఎవరు కొనేటోళ్ళు లేరు. గ్యాస్ బండ మీద రేటు పెరిగిపోయింది, అన్నిటికీ రేటు పెరిగింది. ఏం చేయాలి? మధ్యతరగతి కుటుంబం ఎట్లా బతుందో పాపం, కష్టమైపోతుంది. ఉన్నోడైతే తిని బతుకుతాడు, లేనోడు ఎట్లా బతుకుతారు? అట్లనే ఉండం, ఇట్లా బతుకుతున్నాం. అన్ని బంద్ ఉన్నాయి గ్యాస్ లేక. అందుకని ఆ డెలివరీ చేసే వాళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళకు కష్టం చేస్తేనే పైసలు, లేకపోతే లేవు. ఇంకెట్లా బతకాలి పాపం, వాళ్ళకి ఎంత కష్టం ఉంది తెలుసా? మీరు డబ్బున మహారాజులు దాదాలు పంపించండి, ఎక్కడ డబ్బు గిట్లా ఉంటే మీరు పంపించండి, బతుకుతారు. అట్లనో ఇట్లనో. గ్యాస్ అసలు గ్యాస్ వస్తలేదు బయటికి వెళ్ళి. నూనె ధరలు పెద్ద డబ్బా 3,000 అయింది, 500 పెరిగిపోయింది ఏకదమ్న. మధ్యతరగతి కుటుంబం ఎట్లా బతుకుతారు? పాపం ఎట్లా బతకాలనో అర్థమై వస్తలేదు. అటనో ఇటనో బతుకుతారు. బయట దేశాన యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధాన్ని కంట్రోల్ చేయండి వాళ్ళు వీళ్ళు ఎటనో. ఎందుకంటే ఇరాకునోడు ఇరాకోడు అందరు కలిసి వీడు వాడు కలిసి మందిని అంతా చంపేస్తున్నారు. అనవసరంగా మంది చచ్చిపోతున్నారు ఎందుకు? ఏరా అందుకనే ఇప్పుడు పడతారా ఎలా పైసా పడి. ఇరాన్ దేశాన యుద్ధం ఆపండి, పడిపోతా ఉన్నారు మనుషులంతా, చచ్చిపోయారు. ఇప్పటికే చాలా మంది చచ్చిపోయి, ఆ చచ్చిపోయిన వాళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళంతా ఆపండి. చాలా మంది చచ్చిపోయారు, అంతా బాంబులు వేస్తూ ఉన్నారు. 3,000 మందిని అంతా చూసుకుంటా ఏదో ఇట్లా చూస్తున్నాం. అసలు గిరాకీలేదు తెలుసా? పైసలు వస్తలేవు, పెట్టిన పెట్టుబడి వెళ్తుంది బయటికి. వీళ్ళని మానని వచ్చినప్పుడు చెప్పినాం కదా, వచ్చినప్పుడు తిన్నాం మేమే, రానప్పుడు తినేది మేమే అని. ఇంక అందరూ మంచిగా, దేశంలో అందరూ మంచిగా బతకాలి. నేను వెంకటరావునికి ఏం చెప్తానంటే, అందరి దేశాలు మంచిగా చూడని చెప్తున్నా. అందుకనే మంచిగా ఎట్టడం అట్లా ఆ వెంకటరామన్ దేవాల, శ్రీమన్నారాయణ దేవాల మీరు అందరూ కూడా మంచిగా ఉండాలి. ఇదే నా వ్యాపారం. చూడండి, ఇది నా వ్యాపారం. అటనో ఇటనో ఉంది ఒకలాక, ఒక ఒడ్డుకు చేర్చుకున్నా అంతే. ఇదే నా పూల వ్యాపారం. సరే, ఓకే, బాయ్.